అందరికీ నమస్కారం. నేను మీ చిన్న జహాంగీర్, జమాల్పూర్ జర్నలిస్ట్, అఖండ అయాది వాస్తు సలహాదారుని. ఈరోజు మీకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఒక చాలా అద్భుతంగా పురాతనంగా దీని ఆలయ నియమ ప్రకారంగా నిర్మించారు. ఇక్కడ తూర్పుకు వచ్చేసి తుంగభద్ర వాటర్ సంబంధించినటువంటిది వాటర్ ఇక్కడ రాకుండా దీన్ని కట్టడం జరిగింది. బ్రిడ్జ్ టైపు ఇక్కడ కూడా ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము. ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యఫలం దక్కుతుంది. ఇక్కడ గోశాల చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ ఆలయాన్ని. ఇది స్వామివారి ఆలయం. ఇది చాలా శిల్ప సంపద చాలా బ్రహ్మాండంగా చెక్కడం జరిగింది. ఇక్కడ ఆలయం ఇక్కడ శివుడు, ఇక్కడ ఇదంతా రాతి కట్టడంతో చాలా 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 బాగా చెక్కారు. ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభము. ఇక్కడ నంది ఆలయం చాలా అద్భుతంగా రాతి కట్టడంతో పూర్వం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ క్షేత్ర దర్శన మహత్యం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీని దర్శించినంత ఫలితం లభిస్తుంది. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని స్కందపురంలో చెప్పబడినది. కాశీలో ఉత్తర వాహిని గంగాదేవి ఉండగా అలంపూర్ ఉత్తర వాహిగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నది. కాశీలో గంగా యమునుల సంగమం ఉండగా అలంపూర్ క్షేత్రంలో కృష్ణా తుంగభద్ర సంగమాలు ఉన్నాయి. కాశీలో విశ్వేశ్వరుడు కొలువై ఉండగా ఈ క్షేత్రంలో బాలేశ్వరుడు కొలువై ఉన్నాడు. అష్టాదశ శక్తిపీఠాలలో విశాలాక్షి కాశీలో కొలువైన ఈ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు శక్తిపీఠాలు ఒకరిగా భక్తులను అనుగ్రహిస్తుంది. కాశీ వారి క్షేత్రం కూడా 64 స్నానఘట్టాలతో పాటు పాప వినాశాల పెరటి 24 ఆలయంలో భక్తులకు దర్శనమిస్తాయి. అత్యంత విశేషం ఏమిటంటే ఈ క్షేత్రంలో గ్రామదేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్పీతరులైన పార్వతీ పరమేశ్వరులు 3 దేవతామూర్తులు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భూబండంలో ఉన్న 3 తీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం లభిస్తుంది అని స్కందపురాణంలోని శ్రీశైల ఖండంలో చెప్పబడింది. ఇది ఇక్కడ ఆలయంకి డోరు. ఇదంతా చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. మీరు కూడా ఎవరన్నా బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపా పాత్రలు పొందాలని నా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను.